విజయవంతంగా జరిగిందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కుప్పం నియోజకవర్గంలో 4 రోజుల పాటు నారా భువనేశ్వరి పర్యటించారని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు 2 గ్రామాలను దత్తత తీసుకున్నారు. కుప్పం ప్రజలతో మమేకమై అర్జీలను స్వీకరించారు. ఎన్నికల ముందు ప్రారంభించిన ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మొబైల్ క్లినిక్ దిగ్విజయంగా సాగుతోందని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొదటి విడతలో భాగంగా చిరు వ్యాపారస్తులకు తోపుడు బండ్లను నారా భువనేశ్వరి చేతుల మీదుగా అందజేశామన్నారు. వైసీపీ హయాంలో అరాచకాలు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. రెస్కోపై సిబిసిఐడి విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన కట్టడాలను తొలగించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తారని చెప్పడం జరిగింది. విశేషంగా ప్రజలు, మరీ ముఖ్యంగా మహిళలు ఎంతో అద్భుతంగా కార్యక్రమానికి తరలివచ్చి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళకు ఉండేటటువంటి బాధల్ని అర్జీల రూపంలో భువనేశ్వర్ గారికి ఇవ్వటం, అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్నికల ముందు నుంచే 6 నెలల ముందు నుంచే సంజీవిని క్లినిక్ ప్రారంభించారు.